Hello all, welcome to our YouTube channel Movie Sites. Here is my review of the film మట్కా. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే వాసు అనే నార్మల్ పర్సన్ మట్కా వాసు లాగా ఎలా ఎదిగాడు అండ్ తన జర్నీ అంతా ఎలా ఉంటుంది అనేది మనం మూవీలో చూడాలి. మూవీ మొత్తం మనకి తన జర్నీ హైస్ లోస్ ఇవే ఉంటాయి మొత్తం. పర్ఫార్మెన్స్ వైజ్గా వరుణ్ తేజ్ గారు చాలా కష్టపడ్డారు అని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీలో మొత్తం 4 గెటప్స్ ఉంటాయి. సో అన్ని వేరియేషన్స్లో పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగా చేశారు కంపేర్ టు తన ప్రీవియస్ ఫిలిమ్స్. హీరోయిన్గా మీనాక్షి చౌదరి స్క్రీన్ టైం మరీ అంతేం ఉండదు కానీ ఇచ్చిన రోల్లో అయితే పర్లేదు అనిపించింది. స్టోరీలో తన క్యారెక్టర్ ఉండాలి కాబట్టి రాసుకున్నారు అంతే. సో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు ఆ క్యారెక్టర్కి. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సో ఉన్న దాంట్లో చేశారు అంతే. సాంగ్స్ గురించి అయితే బేసిక్గా నేను సాంగ్స్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. కానీ ఈ మూవీలో అయితే సాంగ్స్ అంతేం ఉండవు. స్టోరీతో అలా వెళ్తూ ఉంటాయి అండ్ అంత ఇంప్రెసివ్ కూడా ఏం అనిపించలేదు నాకు. ప్రీ క్లైమాక్స్లో కిడ్నాప్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఒక బీట్ ఉంటుంది, ఒక చిన్న సాంగ్ బిట్ లాగా. అది నచ్చింది నాకు మూవీ మొత్తంలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇట్ వాస్ ఓకే అన్నట్టు ఉండొచ్చు మనకు మూవీలో అంతే. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వాస్ గుడ్. ఆ కట్టింగ్ వరకే అదంతా బాగానే చూసుకున్నారు. అండ్ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ కరుణ కుమార్ గారు మట్కా కింగ్ అనే రియల్ క్యారెక్టర్ని చూపించడానికి చాలా కష్టపడ్డారు అనిపించింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మూవీ మొత్తం మనకి స్లోగా అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ లాగానే ఉండిపోతుంది. ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే కొంచెం హై మూమెంట్స్ అయినా ఇట్లుంటే ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం ఎంగేజ్ అయ్యేవాళ్ళేమో. సెకండ్ హాఫ్ అయితే మొత్తం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. క్యారెక్టర్ని రాసుకున్నారు కానీ స్టోరీని రాసుకోలేకపోయారు అనిపించింది. స్టోరీ కూడా దానికి తగ్గట్టే రాసుకొని ఉంటే బాగుంటుండేమో. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే ఓకే ఫిలిం. తర్వాత ఏముందనేది మనం ముందే చెప్పొచ్చు. అంటే కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ లాగా అనిపించినాయి నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత మట్కా కమ్బ్యాక్ ఈ టైప్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు యాక్చువల్గా. సో అంత అనిపించలేదు నాకు ఎందుకో. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ బిల్డింగ్, ఆ తర్వాత స్టోరీ కంటెంట్ ఇదే చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ అంతా ఇక ల్యాగ్ అలా వెళ్ళిపోతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చా అని అడిగితే మీ ఇష్టం. కానీ నా సజెషన్ అయితే ఓటీటీలో చూడండి అమ్మా, ఇది బెస్ట్. ఎందుకంటే ఇక ఈ బిజీ వీక్లో మీకు తప్పకుండా మీరు మూవీ థియేటర్లో చూసేంత మూవీ అయితే కాదు అని అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఓటీటీలో చూడండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూవర్స్ ఆన్ అనదర్ వీడియో. బై.